సైమల్టేనియస్‌గా ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఇంకొక వ్యక్తి కూడా దాదాపు 14, 15 సంవత్సరాల నుంచి మ్యూజిక్ వరల్డ్‌లో వదిలేసి వెళ్ళిపోయారు. ఈ మధ్య కాలంలో వచ్చారు, వినపడుతున్నారు. ఎవరు? మణిశర్మ గారా? లేదు. మణిశర్మ గారు రన్నింగ్‌లో ఉన్నారు. ఆయన ఉన్నారు కదా, ఆ. అక్కడక్కడ సినిమాలు చేస్తున్నారు. చేస్తున్నారు. బట్ ఆ ఆయన రేంజ్ సినిమా చూసిన హైట్స్ అవి లేవు. రమణ గోగుల గారు రమణ గోగుల్ గారు కూడా ఏంటంటే వాట్ ఐ హర్డ్ నాకు 1-2 సార్లు ముఖపరిచయమే కానీ బట్ హీస్ ఆల్రెడీ ఇన్ టు ఐటీ అండ్ హీ హాజ్ హిస్ ఓన్ బిజినెస్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో మేబీ హీ డెంట్ ఫైండ్. ఆయన కూడా చూడండి చాలా సెలెక్టివ్ మూవీస్ చేశారు. ఎస్ అదే పవన్ కళ్యాణ్ గారితోనూ అవి ఇవి చేయడం వల్ల వెంకటేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మూవీస్ కొన్ని చేశారు ఆయన. అవును, చేసినంత వరకు చేశారు. తర్వాత బయటకు వెళ్ళిపోయారు ఫీల్డ్ నుంచి. అవును. ఈ మధ్య కాలంలో ఒక పాట మీరు విన్నారా? ఆ పాట నేను విన్నా. ఎలా ఉంది? బాగుందా? నచ్చిందా? అదే ఆ సాంగ్ పాట వచ్చి మళ్ళీ పాడారు. అవును. దాని తర్వాత మళ్ళీ అందరూ ఒకసారి గుర్తు చేసుకుంటారు ఆయన్ని. అందుకని మీకు మళ్ళీ రావాలనుకుంటే ఎలాంటి మ్యూజిక్? సో రావాలనుకుంటుంటే యాక్చువల్గా రీసెంట్గా నేను ఆర్జీవి గారికి ఒక సాంగ్ చేశాను. ఆయన రాబోయే సినిమాలో ఇప్పుడు 30వ తారీఖు రిలీజ్ ఉంది శారీ అనే మూవీలో. ప్రత్యేకంగా దాంట్లో ఒక స్పెషల్ సాంగ్ నేను మ్యూజిక్ కంపోజింగ్ చేసి యాక్చువల్గా ఆ సాంగ్ నేనే పాడాను కూడా. ఎలా ఉంటుంది? నా గుండె చేంబర్స్లో నువ్వు దాగి ఉన్నావుగా, ప్రతి హార్ట్ బీట్ ఇప్పుడు అలా వస్తుంది. బాగుంది. అది మీరు ఇప్పటివరకు కెరీర్లో మొత్తం మీ మ్యూజిక్లో వచ్చిన వాటిలో ఎన్ని పాటలు పాడారు సార్ మీరు? దాదాపు నాకు తెలిసి ఆల్మోస్ట్ నేను చేసిన మ్యూజిక్ డైరెక్షన్లో ప్రతి సినిమాలో ఒక పాట పాడాను. ఓకే. ఇది కాకుండా కీరవాణి గారికి దగ్గర 4-5 పాటలు పాడాను. ఓ, కీరవాణి గారు దాంట్లో పాడారా? ఓకే ఓకే. ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో కూడా పాడాను. నాగార్జున గారి మూవీ, తర్వాత జగపతి బాబు మూవీలో దేంట్లోనో ఇలా దగ్గర ఒక 4-5 సాంగ్స్ పాడానండి నేను. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ గారికి పాడాను. చాలా మందికి పాడానండి. శ్రీలేఖకి పాడినట్టున్నాను. కప్పులు. మీకు బాగా నచ్చిన పాట? నేను పాడిన దాంట్లోనండి. మీరు పాడింది ఆబ్వియస్లీ ఐ మీన్ లైక్ గులాబీలో నేను పాడిన ఏ రోజైతే చూసాను నేను, డెఫినెట్లీ వెరీ గుడ్ సాంగ్. ఓకే. ఎవర్ గ్రీన్ ఫేవరెట్ మీకు? అదే నా ఫస్ట్ కాంపోజిషన్. అంటే సినిమా వరల్డ్కి నేను వచ్చినప్పుడు నేను చేసిన మొదటి పాట అది. ఓకే. సో దాని మీద ఉన్న మక్కువ వేరే ఉంటుంది కదా. అదేమో ట్రై చేయగలరు ఇప్పుడు ఒకసారి? ట్రై అండి యాక్చువల్గా. వెరీ సోర్ థ్రోట్. ఏ రోజైతే చూశానో నిన్ను, ఆ రోజే నువ్వైపోయా నేను. కాలం కాదన్నా, ఏ దూరం అడ్డున్నా. ఐ థింక్ ఇట్స్ టూ బ్యాడ్. మీరు ముందే చెప్పారు, ఇంటర్వ్యూకి ముందే చెప్పారు త్రోట్ ఇబ్బంది పెడుతుందని. నన్నడ్డున్నా నీ ఊపిరినైనే జీవిస్తున్నాను, నీ కష్టంలో నేను ఉన్నాను, కరిగే నీ కన్నీరవుతా నేను, చెంపల్లో జారి నీ గుండెల్లో చేరి నీ ఏకాంతంలో ఓదార్పవుతాను. I can't manage more than that. Yes. తెలుస్తుంది అది మామూలు కాదు. అయితే అండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనం ప్రతిరోజు మీరు ఆల్రెడీ సినిమాలు చేయట్లేదు కానీ బట్ మ్యూజిక్ ఫీల్డ్లోనే ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న బయట చూస్తున్న మ్యూజిక్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? సినిమా మ్యూజిక్ ఒకటే కాదండి, నేను యాక్చువల్లీ ఐ గివ్ మై వాయిస్ ఓవర్. ఐఎమ్ వాయిస్ యాక్టర్, అంటే లైక్ వాయిస్ ఓవర్. నేను దగ్గర కొన్ని 100 డాక్యుమెంటరీస్కి వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చాను. బోత్ ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్, హిందీ అండ్ తెలుగు, లైక్ ఆల్ ట్రైలింగులర్. So my work starts at around 4:30 in the morning. So from 4:30 to 6:30 I do my voice ante either singing or voice. At 6:30 tarvata then I do few other jobs like ante technical things evaithe untayo ante programming karandi lekapothe sound mixing karandi ivanni. And by 9 I'm like I come back to my other business, నా అడ్వర్టైజింగ్ బిజినెస్ కారండి, లేకపోతే నాకు ఇప్పుడు ఐ ఆల్సో రన్ ఏ అకాడమీ. సో అక్కడ ట్రైనింగ్స్ ఉంటాయి.
సో యా సో దట్స్ వై ఐఎమ్ బిజీ. ఓకే. యా ప్రజెంట్ ఇప్పుడు 2024 చూసుకున్నారు. 24లో లాట్ ఆఫ్ మూవీస్ వచ్చినాయి, లాట్ ఆఫ్ సాంగ్స్ వచ్చినాయి. No, I don't prefer, I've been watching a lot of movies అండి, బట్ ఇప్పుడు ఏమైపోతుందంటే ద లౌడ్నెస్ ఇస్ బికమింగ్ వెరీ హై. ఐ మీన్ బీట్ ద టెక్నాలజీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ బికమ్ సో లౌడ్. I still prefer, వాచింగ్ మూవీస్ డన్ బై ఇళయరాజా గారు అండ్ ఆల్ దాట్. వాళ్ళు ఇచ్చిన ఏదైతే స్కోర్స్ ఉన్నాయో, లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్, దే ఆర్ లైక్ ఎన్సైక్లోపీడియాస్. అంటే మనం ఒక్కొక్క సీన్ పెట్టుకుని దాని నుంచి నేర్చుకోగలిగింది ఏదో. అంటే ఇందాకే నేను చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్, డోంట్ ఆల్వేస్ థింక్ దట్ గివింగ్ మ్యూజిక్ ఫర్ ఎ సీన్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంటే ఇట్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ నాట్ దట్ జస్ట్ రన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ క్రియేట్స్ హెడేక్ ఫర్ యూ. కొన్ని సీన్స్కి అసలు ఏ మ్యూజిక్ లేకుండా వదిలేస్తే వాళ్ళు మాట్లాడుకునే ఎమోషన్, ఒక మంచి యాక్టర్ ఉన్నప్పుడు, ఒక మంచి డైలాగ్ ఉన్నప్పుడు, ఒక మంచి సన్నివేశం ఉన్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వదిలేయడం అంత ఉత్తమం ఇంకోటి లేదు. అదే ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. ఈ సైలెన్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేదే మనకు వాళ్ళందరూ నేర్పించారు ఆల్రెడీ. దే హ్యావ్ సెట్ స్టాండర్డ్స్. ఇళయరాజా గారు కానివ్వండి, ఇటు అప్పుడు మనకి నౌషాద్ గారు, వీళ్ళు కూడా టేక్ ఇప్పుడు గురుదత్ గారు మూవీ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ ఆల్ ది క్లాసిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇంగ్లీష్ మూవీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ ఫాదర్ ఉంది, లేకపోతే వాళ్ళు ఎక్కడైతే ఆ థీమ్ వాడాలో ఒకటే థీమ్ వాడారు మొత్తం సినిమా అంతా. ఇప్పుడేమో ప్రతి సీన్కి ప్రతి నిమిషానికి ఒక కొత్త ట్యూన్ వెనకాల ఎందుకంతా? అది that is what creates unnecessary confusion. And so for you to establish a character or particular theme, and that is what will give you the recall value when you're going home.